నవంబర్ 2019లో ఇలాన్ మస్క్ ఫస్ట్ టైం టెస్లా సైబర్ ట్రక్ని స్టీవ్ జాబ్స్ని మించిపోయే మార్కెటింగ్తో లాంచ్ చేశాడు. స్టేజ్ మీద ఒక సైబర్ ట్రక్ ప్రోటోటైప్ని చూపించాడు. దాంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయో కూడా చెప్పాడు. బుల్లెట్ ప్రూఫ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు దాన్ని. అల్ట్రా స్ట్రాంగ్ గ్లాసెస్ ఉంటాయి, అసలు బ్రేక్ అవ్వవు అని చెప్పాడు. 500 మైల్స్ రేంజ్ ఇస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. అండ్ 6000 kgs వెహికల్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ లాగే కెపాసిటీ ఉంటుంది. టోవింగ్ పవర్ అంటారు. 1500 kgs పేలోడ్ని ఆ ట్రక్లో క్యారీ చేయగలుగుతుంది. పేలోడ్ కెపాసిటీ అంటారు. అన్నిటికంటే హైలైట్ $39,900కే వస్తుంది స్టార్టింగ్ బేస్ మోడల్ అని చెప్పాడు. 2021లో ప్రొడక్షన్ అండ్ డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్పాడు. అండ్ ఇలాన్ మస్క్ అయితే ఇయర్కి 5 lakh సైబర్ ట్రక్స్ సేల్ అవుతాయి అని ఎస్టిమేట్ చేశాడు. ఆ స్పెసిఫికేషన్స్ అండ్ ఆ ప్రైజు, దాంతోపాటు ఆ యూనిక్ లుక్ చూసి చాలామంది ఎగ్జైట్ అయ్యారు. అండ్ విత్ ఇన్ మంత్స్లో ఒక 20 lakh కస్టమర్స్ రిజర్వేషన్స్ బుక్ చేసుకున్నారు, ఒక $100 రీఫండబుల్ అమౌంట్ పే చేసి. మల్టిపుల్ డిలేస్ అయ్యి లాస్ట్కి 2023 ఎండింగ్లో సైబర్ ట్రక్స్ కస్టమర్స్కి డెలివర్ అవడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత దాని మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే ఇలాన్ మస్క్ 5 lakh సైబర్ ట్రక్స్ పర్ ఇయర్ సేల్స్ ఎస్టిమేట్ చేశాడు. 2023 ఎండింగ్లో రిలీజ్ అయింది కాబట్టి 2024 ఫుల్ ఇయర్ సేల్స్ చూద్దాం. 38,965 సైబర్ ట్రక్స్ సేల్ అయ్యాయి. 5 lakh ఎస్టిమేషన్ ఎక్కడ, 38,965 ఎక్కడ. తర్వాత 2025 ప్రజెంట్ ఇయర్ ఆల్రెడీ హాఫ్ ఇయర్ దాటేసింది. ఇప్పటి వరకు రఫ్లీ 15,000 సైబర్ ట్రక్స్ సేల్ అయ్యాయి. సో 2024 కంటే ఈ ఇయర్ ఇంకా సేల్స్ తగ్గుతున్నాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ సైబర్ ట్రక్స్ సేల్ అవ్వకుండా ఉన్నాయి డిమాండ్ లేక. సో అన్సోల్డ్ ఇన్వెంటరీ పైలపోతుంది. సో ఒక్క మాటలో టెస్లా సైబర్ ట్రక్ ఈజ్ ఎ సేల్స్ డిజాస్టర్ అనమాట. డిమాండ్ లేదు అంటే మార్కెట్లో ఫ్లాప్ అయింది. అది కూడా ఇలాన్ మస్క్కి అంత పాపులారిటీ ఉండి సైబర్ ట్రక్కి అంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత కూడా అంత తక్కువ సేల్స్ రావడం అంటే అది మామూలు ఫ్లాప్ కాదు. ఇలాన్ మస్కే ఓపెన్గా ఒక మాట అన్నాడు, సైబర్ ట్రక్తో మా సమాధి మేమే తవ్వుకున్నామని చెప్పి. సో ఇంత దారుణంగా సైబర్ ట్రక్ ఎందుకు ఫ్లాప్ అయింది అనే దానికి 5 రీజన్స్ చూద్దాం. తర్వాత 4 ఇంపార్టెంట్ స్టార్టప్ లెసన్స్ చూద్దాం ఇందులో నుంచి నేర్చుకోవాల్సినవి. రీజన్ నెంబర్ 1, ప్రామిసెస్ వర్సెస్ రియాలిటీ. 500 మైల్స్ రేంజ్ ఇస్తుంది అని చెప్పి స్టార్టింగ్లో 320 మైల్స్లోనే ఇచ్చారు యాక్చువల్గా డెలివరీ అయిన ప్రోడక్ట్లో. టోవింగ్ కెపాసిటీ ఏమో ప్రామిస్ చేసిన 6,000 kgs కాకుండా 5,000 kgs ఉంది. పేలోడ్ కెపాసిటీ ఏమో ప్రామిస్ చేసిన 1,500 kgs కాకుండా 1,100 kgs ఉంది. సో స్పెసిఫికేషన్స్ ప్రామిస్ చేసిన దానికంటే తగ్గిపోయాయి. అసలు మ్యాటరు ప్రైస్ విషయానికి వస్తే చెప్పిందేమో $39,900 అయితే స్టార్టింగ్ ప్రైజు, రియాలిటీ ఏమో స్టార్టింగ్ ప్రైజు $60,990 పెట్టారు. సో స్పెసిఫికేషన్స్ అన్నీ తగ్గించేసి ప్రైస్ మాత్రం చాలా పెంచేశారు. తక్కువ ప్రైస్కి ఎక్కువ ఇస్తే కస్టమర్స్కి నచ్చుద్ది, కానీ ఎక్కువ ప్రైస్కి తక్కువ ఇస్తే ఎలా నచ్చుద్ది. సో ఆటోమేటిక్గా సేల్స్ తగ్గిపోయాయి. రీజన్ నెంబర్ 2, డిజైన్ ఫ్లాప్ అవ్వడం అండ్ ప్రైస్కి తగ్గ యూటిలిటీ లేకపోవడం. సైబర్ ట్రక్ డిజైన్ ఎంత స్ట్రైకింగ్గా కనిపిస్తుందో దానివల్ల యూజర్స్ అంత స్ట్రైకింగ్గా లేవు దానికోసం పెట్టే ప్రైస్తో చూసినప్పుడు. పోనీ డిజైన్ అయినా నచ్చిందా కస్టమర్స్కి అంటే డిజైన్ కూడా నచ్చలేదు. సర్వే చేస్తే మెజారిటీ పీపుల్ డిజైన్ నచ్చలేదని చెప్పారు. అది ఎవరికి నచ్చింది అంటే ఎలాన్ మస్క్ ఫ్యాన్స్కి నచ్చింది, కొత్త కొత్త కార్స్ మీద ప్యాషన్ ఉండే వాళ్ళకి నచ్చింది, యూనిక్గా కనిపించాలి అనే వాళ్ళకి నచ్చింది. బట్ ఎవరైతే వాళ్ళ పర్సనల్ యూస్ కోసం పికప్ ట్రక్ కొనాలనుకుంటారో వాళ్ళకి ఆ డిజైన్ నచ్చలేదు. పోనీ డిజైన్ నచ్చకపోతే ఫీచర్స్ అయినా బాగున్నాయా అంటే ఇప్పుడు మనం టెస్లా సైబర్ ట్రక్ని ఫోర్డ్ ఈవీ ట్రక్తో కంపేర్ చేద్దాం. సైబర్ ట్రక్లో ఉండే స్టార్టింగ్ మోడల్ పేరు టెస్లా సైబర్ ట్రక్ రేర్ వీల్ డ్రైవ్. ఫోర్డ్లో ఉండే స్టార్టింగ్ మోడల్ పేరు ఫోర్డ్ F-150 లైట్నింగ్ ప్రో. ఈ మోడల్స్ని కంపేర్ చేస్తే సైబర్ ట్రక్ ఏమో $60,990తో స్టార్ట్ అవుద్ది, ఫోర్డ్ ఏమో $49,780తో స్టార్ట్ అవుద్ది. సో సైబర్ ట్రక్ ప్రైస్ కంటే ఫోర్డ్ ప్రైజు $10,000 తక్కువ. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాం. సైబర్ ట్రక్ ఏమో రేర్ వీల్ డ్రైవ్, అంటే ఇంజిన్ పవర్ అనేది ఓన్లీ బ్యాక్ సైడ్ వీల్స్కే పోద్ది. ఫోర్డ్ ఏమో ఆల్ వీల్ డ్రైవ్, అంటే ఇంజిన్ పవర్ అన్ని వీల్స్కి పోతుంది. సో ఏ రోడ్లో అయినా ఏ కండిషన్స్లో అయినా ఫోర్డే బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సైబర్ ట్రక్కి 402 హార్స్ పవర్ ఉంది, ఫోర్డ్కి 452 హార్స్ పవర్ ఉంది. సైబర్ ట్రక్ ఏమో 250 మైల్స్ రేంజ్ ఇస్తుంది, ఫోర్డ్ ఏమో 240 మైల్స్ రేంజ్ ఇస్తుంది. నెక్స్ట్ టోవింగ్ కెపాసిటీ ఏమో సైబర్ ట్రక్కి 3,400 kgs ఉంది, ఫోర్డ్కి 220 kgs ఉంది. పేలోడ్ కెపాసిటీ ఏమో సైబర్ ట్రక్కి 1,100 kgs ఉంది, ఫోర్డ్కి 1,000 kgs ఉంది. సో మీరు చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్లో సైబర్ ట్రక్ కంటే ఫోర్డే బాగుంది, ఇంకొన్ని స్పెసిఫికేషన్స్లో ఫోర్డ్ కంటే కొంచెం సైబర్ ట్రక్ బాగుంది. ఒక్క టోవింగ్ కెపాసిటీలో మాత్రమే ఫోర్డ్ కంటే సైబర్ ట్రక్ చాలా హై ఉంది. బట్ సైబర్ ట్రక్ కంటే ఫోర్డ్ వెహికల్ $10,000 తక్కువ ప్రైస్కే వస్తుంది. సో సైబర్ ట్రక్లో ఒక సైడ్ డిజైన్ ఫ్లాప్ అయింది, ఇంకో సైడ్ ఫీచర్స్ ఏమో కాస్ట్కి తగినట్టు లేవు. సో డబుల్ నెగిటివ్ అయిపోయింది. సో డిజైన్కి, యూటిలిటీకి, ప్రైస్కి అసలు ఏమాత్రం సింక్ లేదు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అసలు సైబర్ ట్రక్ని అలా ఎందుకు డిజైన్ చేశారు అనేది రీజన్ నెంబర్ 4లో చూద్దాం. రీజన్ నెంబర్ 3 ఏంటంటే పోస్ట్ లాంచ్ కేయాస్. ఎవరెవరైతే టెస్లా సైబర్ ట్రక్ని కొన్నారో వాళ్ళు రకరకాల ఇష్యూస్ ఫేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ డేంజరస్ ఇష్యూ
యాక్సిలరేటర్ పెడల్ ఫుల్ రేస్ ఇచ్చిన తర్వాత స్టక్ అయిపోద్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల. చాలా డేంజరస్ అది. సెకండ్ ఇష్యూ, విండ్షీల్డ్ వైపర్ నార్మల్గా అయితే 2 ఉంటాయి అన్ని వెహికల్స్కి, బట్ సైబర్ ట్రక్కి ఒకే ఒక పెద్ద వైపర్ ఇచ్చారు. అది చాలా మందికి సరిగ్గా వర్క్ అవ్వలేదు. అండ్ అంతేకాదు అది వైప్ చేస్తే కూడా ఒక కార్నర్లో క్లీన్ అవ్వదు అనమాట. అండ్ సైబర్ ట్రక్ స్టీల్ ప్యానల్స్ సరిగ్గా ఫిట్ అవ్వకుండా గ్యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మందికి. కొంతమందికి అయితే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీల్ ప్యానల్ మొత్తం ఊడిపడిపోయింది. అండ్ వర్షంలో తడిస్తే ఆ స్టీల్ మీద ఆరెంజ్ కలర్లో తుప్పు పట్టినట్టు కనిపిస్తుంది, పెయింట్ లేదు కాబట్టి. అండ్ ఆ స్టీల్ని మనం టచ్ చేస్తే ఈజీగా మన ఫింగర్ ప్రింట్స్ పడిపోయి కనిపిస్తూ ఉంటాయి. సో క్లీన్గా కనపడదు. అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చాయి, ఎలక్ట్రికల్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ చాలామంది కస్టమర్స్ ఫ్రీక్వెంట్గా సర్వీస్ సెంటర్కి పోవాల్సి వచ్చింది. ఇలాగ రకరకాల ఇష్యూస్ రావడం వల్ల 8 సార్లు డెలివరీ అయిన సైబర్ ట్రక్స్ అన్నింటినీ రీకాల్ చేశారు ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి. అన్నిసార్లు రీకాల్ చేయడం అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి. అండ్ ఆ ఇష్యూస్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి సైబర్ ట్రక్ మీద బాగా నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేశాయి. ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళందరూ దాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. సో ఎవరైనా కొనే ముందు రివ్యూస్ చూస్తారు. అలాంటి వీడియోస్ చేసిన తర్వాత దాని ఇమేజ్ పడిపోయింది బాగా. సో ఒక సైడ్ హై కాస్ట్ ఉండి అన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే ఆన్లైన్లో ఏ కస్టమర్ కూడా కొనేదానికి ముందుకు రాడు. రీజన్ నెంబర్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్, సైబర్ ట్రక్ ఇంతలా ఫ్లాప్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ని యాజ్ ఎ కోర్ బాడీ మెటీరియల్ చూస్ చేసుకోవడం. ఇందాక చెప్పాను సైబర్ ట్రక్ డిజైన్ నచ్చలేదు కస్టమర్స్కి అని. అసలు సైబర్ ట్రక్ ఆ డిజైన్లో ఉండడానికి మెయిన్ రీజను వాళ్ళు ఏదో అది పనిగా చూస్ చేసుకుంది కాదు, అది వాళ్ళు అది పనిగా డిజైన్ చేసింది కాదు. నార్మల్ వెహికల్స్ని మోస్ట్లీ అల్యూమినియంతో తయారు చేస్తారు. వాటిని మనం ఏ షేప్లో అయినా బెండ్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు, కర్వ్స్ తీసుకురావచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ని ఆ విధంగా బెండ్ చేయలేం కర్వ్స్లోకి. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక అలా డిజైన్ చేయాల్సి వచ్చింది. సో డిజైన్ ఫ్లాప్ అవ్వడానికి స్టీల్ ఇస్ ద కల్ప్రిట్. అండ్ ఒక్క మైనర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ స్టీల్ ప్యానెల్ మొత్తం మార్చాలి, అది చాలా ఎక్స్పెన్సివ్. ఇందాక చెప్పినట్టు నార్మల్ వెహికల్స్ అయితే మోస్ట్లీ అల్యూమినియంతో చేస్తారు. వాటికి ఏమన్నా మైనర్ యాక్సిడెంట్స్ జరిగితే వాటిని కొంచెం బెండ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అండ్ దాని మీద పెయింట్ వేస్తే డ్యామేజ్ కవర్ అయిపోద్ది. ఒకవేళ ప్యానెల్ మొత్తం మార్చాలి అన్నా కూడా అంత ఎక్కువ కాస్ట్ ఉండదు స్టీల్ ప్యానెల్ లాగా. బట్ సైబర్ ట్రక్ స్టీల్ ప్యానెల్ని అలా బెండ్ చేయలేం, మాడిఫై చేయలేం, పెయింట్ కూడా లేదు దానికి. సో రిపేర్ కాస్ట్లు చాలా ఎక్కువ సైబర్ ట్రక్ కొన్న వాళ్ళకి. సో అగైన్ స్టీల్ ఇస్ ద కల్ప్రిట్ ఇక్కడ కూడా. అండ్ అంతేకాదు యూరోపియన్ యూనియన్లో అంటే యూరోప్లో ఉండే చాలా కంట్రీస్లో సైబర్ ట్రక్ని అమ్మలేరు. ఎందుకంటే అది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు కాబట్టి వెయిట్ చాలా ఎక్కువ. యూరోపియన్ కంట్రీస్లో ఉండే వెహికల్ సేఫ్టీ లాస్ని బట్టి అంత వెయిట్ ఉండకూడదు. సెకండ్ రీజన్, సైబర్ ట్రక్స్ కార్నర్స్ చాలా షార్ప్గా ఉంటాయి బికాస్ కర్వ్స్ ఉండవు కాబట్టి. యాక్సిడెంట్ జరిగితే మనుషులకి అవి ఎక్స్ట్రా డ్యామేజ్ చేస్తాయి, గుచ్చుకోపోతాయి. అలాగే షార్ప్ ఎడ్జెస్ ఉండడం కూడా యూరోప్లో ఉండే కంట్రీస్లో సేఫ్టీ లాస్ని వైలేట్ చేస్తుంది. అండ్ ఇంకో సేఫ్టీ లా ఏంటంటే వెహికల్కి ఉండే ఫ్రంట్ బంపరు మరీ స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండకూడదు. బికాస్ ఏదైనా క్రాష్ జరిగితే ఆ క్రాష్ని ఆ ఫ్రంట్ బంపరు ఫోర్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో సైబర్ ట్రక్ స్టీల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోర్స్ని అది అబ్జర్వ్ చేసుకోదు క్రాష్ జరిగినప్పుడు. దానివల్ల లోపల ఉండే వాళ్ళు సేఫ్గానే ఉంటారు, బట్ బయట వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ ట్రాన్స్ఫర్ అవుద్ది సైబర్ ట్రక్ నుంచి. సో ఇలాంటి మల్టిపుల్ వెహికల్ సేఫ్టీ వైలేషన్స్ వల్ల యూరోప్లో ఉండే చాలా కంట్రీస్లో టెస్లా సైబర్ ట్రక్ని అమ్మలేరు. అండ్ చైనాలో కూడా ఇలాంటి సిమిలర్ లాస్ని సైబర్ ట్రక్ వైలేట్ చేస్తుంది. సో చైనాలో కూడా అమ్మలేరు. సో యూరోప్ అండ్ చైనా 2 కీ మార్కెట్స్ని సైబర్ ట్రక్ లూజ్ అయింది. సో దానివల్ల టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ష్రింక్ అయిపోయింది. సో స్టెయిన్లెస్ స్టీల్ అనే చాయిసే ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్ అయిపోయింది. అండ్ ఆ బ్లండర్ని టెస్లా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్లో సైబర్ ట్రక్స్ని స్టీల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయము అని చెప్పేశారు. సో ఈ 4th రీజన్, స్టెయిన్లెస్ స్టీల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సైబర్ ట్రక్ ఫ్లాప్ అవడానికి. రీజన్ నెంబర్ 5, ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇన్ పాలిటిక్స్. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్లో యాక్టివ్ రోల్ ప్లే చేశాడు ఎలాన్ మస్క్. జనరల్గా చాలా కంపెనీస్ ఏదో ఒక పార్టీకి ఫండింగ్ ఇస్తాయి, బట్ ఫండింగ్ ఇవ్వడం వేరు. యాజ్ ఎ కంపెనీ డైరెక్ట్గా ఎలాన్ మస్క్ వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్లో స్పీచెస్ ఇవ్వడం, ఖచ్చితంగా గెలిపించడానికి స్ట్రాటజీ ఈ విధంగా అన్ని డిజైన్ చేయడం, అది చాలా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలిటిక్స్ అనమాట. దానివల్ల డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ కానీ, లిబరల్స్ కానీ, డొనాల్డ్ ట్రంప్ హేటర్స్ కానీ వీళ్ళందరూ ఎలాన్ మస్క్ని, టెస్లాని కూడా హేట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఓవరాల్ టెస్లా సేల్స్ తగ్గిపోయాయి. యాక్చువల్లీ ఒక సైబర్ ట్రక్కే కాదు, టెస్లా బ్రాండ్ ఇమేజ్ మీద కూడా ఒక డెంట్ పడింది దానివల్ల. జనరల్లీ హిస్టారికల్గా కూడా డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ అంటే లిబరల్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ కొంటారు కన్జర్వేటివ్స్ కంటే, లేకపోతే రిపబ్లికన్స్ కంటే. సో డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేసి ఎలాన్ మస్క్ కీ మార్కెట్ ఏదైతే ఉందో డెమోక్రాట్స్ లేకపోతే లిబరల్స్ వాళ్ళని లూజ్ అయ్యాడు ఎలాన్ మస్క్. అండ్ టెస్లా బ్రాండ్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసుకున్నాడు. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సైబర్ ట్రక్. ఇప్పుడు ఈ కేస్ స్టడీలో నుంచి మనం నేర్చుకోవాల్సిన 4 ఇంపార్టెంట్ స్టార్టప్ లెసన్స్ చూద్దాం. లెసన్ నెంబర్ 1, స్టార్టింగ్లోనే హైప్ క్రియేట్ చేయొద్దు, ఏది చేస్తా అది చేస్తా ఎంత సక్సెస్ఫుల్ అవుద్ది అని చెప్పి.
బికాస్ మనకు కూడా తెలియదు అది ఎంత సక్సెస్ఫుల్ అవుద్దో ఏమో. అసలు ఎలాన్ మస్క్ చెప్పేవాడు ఒకప్పుడు, టెస్లా కానీ స్పేస్ ఎక్స్ కానీ అవి సక్సెస్ఫుల్ అవుతాయని నేను అనుకోలేదు, బట్ అయినా కూడా అవి ఇంపార్టెంట్ కాబట్టి నేను చేశాను అని చెప్పేవాడు. టెస్లా సక్సెస్ ముందు కానీ స్పేస్ ఎక్స్ సక్సెస్ ముందు కానీ ఎలాన్ మస్క్ వాటి కోసం అసలు ఏమాత్రం హైప్ క్రియేట్ చేయలేదు, అండ్ అవి చాలా బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు, ప్రతిదానికి స్టార్టింగ్లోనే హైప్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాడు, తర్వాత రిజల్ట్ ఏమో దానికి మ్యాచ్ అవ్వట్లేదు. అది సైబర్ ట్రక్ అయినా, రోబో ట్యాక్సీ అయినా, బోరింగ్ కంపెనీ అయినా, న్యూరాలింక్ అయినా, ఏది కూడా అతను క్రియేట్ చేసిన హైప్కి అంత సక్సెస్ రాలేదు. సో మనం ఆ తప్పు చేయకూడదు. సక్సెస్ఫుల్ అవుద్దా లేదా అనేది మనమే డిక్లేర్ చేయకూడదు హైప్ క్రియేట్ చేసి. కస్టమర్స్ డిసైడ్ చేస్తారు. మనం జస్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, తర్వాత అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరు చూస్తే 2024 ఎలక్షన్లో కూడా మన ఇండియాలో బీజేపీ వాళ్ళు ముందుగానే డిక్లేర్ చేసుకున్నారు 400 పవర్ 400 సీట్స్ గెలుస్తామని చెప్పి. తర్వాత 240కి పడ్డారు. హైప్ అనేది బ్యాక్ ఫైర్ అవుద్ది. లెసన్ నెంబర్ 2 ఈజ్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. ఒక ఐడియా కానీ ఒక ప్రోడక్ట్ కానీ మనకు నచ్చితే సరిపోదు, మార్కెట్కి మన ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుందా లేదా అని చూడాలి. అసలు కస్టమర్స్కి మెయిన్గా ఏం కావాలో తెలుసుకోవాలి. అంతేగాని మనం ఒక విజన్ పెట్టుకొని ఒక ఐడియా పెట్టుకొని అది కస్టమర్స్కి అవసరమా లేదా అనేది చూడకుండా బిల్డ్ చేయకూడదు. మీ ప్రోడక్ట్ని యూజ్ చేయడం కస్టమర్స్కి ఈజీగా ఉందా లేదా, మీ ప్రోడక్ట్ డిజైన్ నచ్చుతుందా లేదా, ఇలాగ అన్నీ కూడా మెజారిటీ పీపుల్కి నచ్చుతున్నాయా లేదా చూసి మెజారిటీ పీపుల్కి ఏదైతే నచ్చుతుందో అదే చేయాలి. లెసన్ నెంబర్ 3, ఫేజ్ వైజ్ లాంచ్ చేయాలి. ముందు కొంతవరకే లాంచ్ చేయాలి, వాళ్ళు దాన్ని యూజ్ చేసేదాన్ని చూడాలి, వాళ్ళకి అది నచ్చితే తర్వాత ముందుకు పోవచ్చు. అలాగ కస్టమర్స్కి నచ్చే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ రావాలి. సైబర్ ట్రక్ విషయంలో ఎలాన్ మస్క్ ముందుగానే డిసైడ్ అయిపోయాడు ఇది నచ్చుద్ది అని చెప్పి. ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ చేపించేశాడు. ఇప్పుడు చాలా సైబర్ ట్రక్స్ సేల్ అవ్వకుండా స్టాక్ పడిపోయి ఉన్నాయి. అదే కనుక ముందుగానే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఒకవేళ బాగా సేల్ అయితే తర్వాత చూద్దాం, తర్వాత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని అలాగ చేస్తుంటే బాగుండేది. అప్పుడు ఒకవేళ సేల్ అవ్వట్లేదు అంటే ప్రొడక్షన్ ఆపేయచ్చు, సో కాస్ట్లు తగ్గుతాయి. ఒకటేసారి పెద్దగా హైప్ ఇచ్చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేసేస్తే అది వర్క్ అవ్వకపోతే ఒకటేసారి మొత్తం కొలాప్స్ అవుద్ది. లెసన్ నెంబర్ 4, ఒక పాజిటివ్ మిషన్ ఉండాలి, ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి. అది లేకపోతే ఏం చేయకూడదు. సైబర్ ట్రక్కి అసలు ఒక పాజిటివ్ మిషన్ అనేది ఏం లేదు. టెస్లా తీసుకోండి, ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చాడు, దానికి ఒక పాజిటివ్ మిషన్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. స్పేస్ ఎక్స్ కూడా తీసుకోండి, తక్కువ ప్రైస్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు, అందులో కూడా ఒక పాజిటివ్ మిషన్ ఉంది. ఆర్ చాట్ జీపీటీ తీసుకోండి, శామ్ ఆల్ట్మన్ ది రీసెంట్ సక్సెస్. అది వచ్చిన తర్వాత మన వర్క్ చాలా ఈజీ అయిపోయింది, చాలా ఫాస్ట్ అయిపోయింది. సో అది ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చింది చాట్ జీపీటీ. బట్ సైబర్ ట్రక్కి ఒక పాజిటివ్ మిషన్ ఏం లేదు. పికప్ ట్రక్ మార్కెట్ని డిస్రప్ట్ చేయాలి అనేది మిషన్, అందులో పాజిటివ్ ఏం లేదు అసలు. కస్టమర్స్ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, నేను దాన్ని ఫిక్స్ చేస్తా అనేలాగా పాజిటివ్ చేంజ్ తీసుకొని వచ్చేది కూడా ఏం లేదు దాంట్లో. సో జస్ట్ ఒక కొత్త యూనిక్ పికప్ ట్రక్ తయారు చేయాలి అనేది మిషన్. అది కూడా ప్రామిస్ చేసినప్పుడేమో తక్కువ ప్రైస్కి ఎక్కువ ఫీచర్స్ చెప్పాడు, తర్వాత ఎక్కువ ప్రైస్కి తక్కువ ఫీచర్స్ ఇచ్చాడు. ప్రాబ్లమ్ని సాల్వ్ ఎలాగో చేయట్లేదు అంటే ఇంకా ప్రాబ్లమ్ని పెంచాడు అనమాట. సో మీరు ఏది చేసినా కూడా అది ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి, ఒక పాజిటివ్ మిషన్ ఉండాలి, లేకపోతే చేయకూడదు. సో దిస్ ఈస్ ద కేస్ స్టడీ ఆఫ్ సైబర్ ట్రక్ and 4 important startup lessons. Subscribe to Lead Startups Telugu for more videos on startups. This is Deepak Lead signing off. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim.